హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. డే 3 ఇన్ షిమ్లా అండి. ఈరోజు మా 3rd డే షిమ్లాలో ఉండడం. లాస్ట్ 2 days మేము ఇక్కడే స్పెండ్ చేసాము. సో టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ, ఆల్మోస్ట్ 2-3 వరకు ఉన్నాయండి. మేమైతే ఈ చలిలో చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మేము ఈ 3 days ఇక్కడే మేము స్పెండ్ చేసామండి. సో మాకైతే ఈ స్టే చాలా నచ్చింది. సో ఈ వీడియో వచ్చి మా హోటల్ టూర్ లేకపోతే మా హోమ్ స్టే టూర్ అండి. సో ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి మీరు కానీ షిమ్లా ప్లాన్ చేసుకున్నట్టయితే, సో మీరు ఎలాంటి హోటల్స్లో లేకపోతే మేము ఈ హోటల్ ఎందుకు ఆప్ట్ చేసుకున్నాము అనేది మేము మీకు ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వబోతున్నాం. ప్రైజింగ్ కానీ మొత్తం అన్ని డీటెయిల్గా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, సో మీకు కూడా ఉపయోగపడుతుంది. Within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even ట్రావెల్ ప్లాన్ చేసుకున్నప్పుడు సోలో ట్రావెలర్స్కి లేదా కపుల్స్కి పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో ఉండే ప్లేస్లో అన్నీ దొరుకుతాయా లేవా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం మేము ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తాము, ప్లస్ చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తాము. ప్లస్ మాతో పాటు అప్పుడప్పుడు అడల్ట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా ట్రావెల్ చేస్తారు, ఏజ్లో పెద్దవాళ్ళు. సో కాబట్టి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని మేము చేస్తున్నామండి. సో ఈ స్టేలో అయితే ఎక్కడైతే మేము ఉన్నామో అక్కడ మేము చాలా వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేసాము. సో ఎందుకు అంటే హాలిడే ప్లాన్ చేసుకునేదే రిలాక్స్ కావడానికి. వెళ్ళిన ప్లేస్లో కూడా, ఉండే ప్లేస్లో కూడా గందరగోళం ఉందనుకోండి, అది చూడడానికి కానీ లేకపోతే హాలిడేకి వచ్చామా మళ్ళీ ఎక్కడికన్నా వచ్చామా అనే ఫీలింగ్ లేకుండా ఉండేటట్టే మేము ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మా స్టే ప్లాన్ చేసుకుంటాం. మేము స్టేకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే కొన్నిసార్లు స్టే బాగోపోతే ఆ స్టే వదిలేసి వేరే దగ్గర కూడా వెళ్ళిపోతాం. ఇంక బుక్ చేసుకున్నాం, కాంప్రమైజ్ అయ్యి ఉండిపోదామనే క్వశ్చన్ అయితే మాకు ఉండదు. అందుకని మ్యాక్సిమం 1 డేకి చేసుకుంటాం. ఫస్ట్ డే చూస్తాం, బాగోపోతే బాగుంటే కంటిన్యూ చేస్తాం, బాగోపోతే వేరే దానికైతే వెళ్ళిపోతాం. ఈ ప్లేస్లో అయితే మేము ఆ చుట్టూరు లొకేషన్స్ ఎంజాయ్ చేసాం, చక్కగా అక్కడ కాఫీ ఎంజాయ్ చేసాం, క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసాం, ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ ప్లేస్ కొంచెం చిన్నగా, మామూలుగా అయితే బడ్జెట్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, కానీ సో ఇంత పీస్ఫుల్ స్టే దొరకడం అనేది చాలాసార్లు మనకు సాధ్యపడదు. కాబట్టి వీడియోలో ఆఖరి వరకు చూడండి, మీకైతే ఈ స్టే అలాగే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇదే మా డైనింగ్ ఏరియా అండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓపెన్ ఎయిర్ డైనింగ్ ఏరియా. ఇంత చలిలో హాట్గా ఫుడ్ అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేసామండి ఉన్నన్ని రోజులు. సో ఇంతకీ మేము ఉన్న స్టే నేమ్ ఏంటి అని అంటే దీన్ని హోమ్ స్టే అంటారండి. హోటల్స్ కాదు ఇవి, హోమ్ స్టే అనమాట. సో దీన్ని నేహా హోమ్ స్టే అని మీరు booking.comలో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. సో మీరు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే booking.comకి వెళ్ళి నేహా హోమ్ స్టే అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ హోమ్ స్టే అయితే దొరుకుతుంది. సో మేము హోటల్ కాకుండా హోమ్ స్టే ఎందుకు తీసుకున్నాం, సాధారణంగా మేము వీడియోస్ చూస్తే హోటల్స్ తక్కువ ఉంటాయి, హోమ్ స్టేస్ కానీ లేకపోతే కాటేజెస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హోటల్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక గది ఇస్తారు, ఆ గదిలోనే బందీలు అయిపోయి ఉండాలి, ఆ విండోస్లోంచి ఏమంటారు జైల్లో ఉన్నట్టు చూడాలి ఏ బ్యూటీనైనా. హోమ్ స్టేస్కి ఉన్న అడ్వాంటేజ్, కాటేజ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఇల్లుతో పాటు మనకి వ్యూ. ప్రత్యేకించి దీనికి ఏంటి అంటే షిమ్లాలో కొండలు కదండి, మేము ఎత్తైన ప్లేస్లో ఉండి ఆ డౌన్లో ఉన్న బ్యూటీని అంతా చూడండి, ఆ పైన్ ట్రీ ఫారెస్ట్, అలాగే చూడండి ఆ కొండ మీద ఉన్న ఇల్లులు, ఆ బ్యూటీని అంతా మేము ఇక్కడి నుంచి ఎంజాయ్ చేస్తున్నాము. సో ఏదో ఇంట్లో బందీల్లా ఉండకుండా ఇలా బయటకు వచ్చి చక్కగా ఆడుకున్నాము, మాట్లాడుకున్నాము, ఎంజాయ్ చేసాము, కాఫీ తాగాము ఇక్కడ. అలాగే క్యాంప్ ఫైర్ స్పాట్, మీరు ఆ వీడియో ఇది అవుతున్నప్పుడు పెడతాను. సో క్యాంప్ ఫైర్ చేసుకున్నాము. ఇదంతా ఇంత ఓపెన్ ఏరియా ఎక్కడైనా ఉంటుందా? సో ప్రస్తుతం డ్రైగా ఉంది. అదే మీరు ఏప్రిల్ మేలో లేకపోతే జూన్లో వచ్చినట్లయితే ఇదంతా గ్రీన్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని ఈ ప్లేస్ని ఆప్ట్ చేసుకున్నాం. సో ఇలా ఎంటర్ అవ్వాలండి హోమ్ స్టే, కొండెక్కాలి. ఇన్ఫాక్ట్ అక్కడ కార్ పార్క్, అక్కడ వరకు కార్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి ఇలా పైకి ఎక్కి ఎంటర్ అవ్వాలి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట.
సో ఎంటర్ అవగానే మీకు ఇదంతా ఓపెన్ ఏరియా, ఇందాక మేము నడిచి చూపించాం కదా అది ఓపెన్ డైనింగ్ ఏరియా. అలాగే ఇక్కడ కూడా చిన్న కాఫీ స్పాట్, అలాగే క్యాంప్ ఫైర్ అండి. పుల్లలు అయితే చాలా ఇచ్చారండి. అమ్మగొట్టేసాం. సో ఇది, సో ఇక్కడ దీని ఆపోజిట్ లో ఎంట్రన్స్ అన్నమాట. రండి లోపలికి వెళ్దాం. సో ఎంటర్ అవ్వగానే లివింగ్ కమ్ డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ అన్ని ఇచ్చారు, ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అన్ని ఇచ్చారు అనమాట. టీవీ, వైఫై ఇచ్చారు కానీ మేము అసలు వాడలేదు. సో 4 చైర్స్ డైనింగ్, అలాగే సోఫా అండి 2, 3 సీటర్ అండ్ 2 సీటర్ ఇచ్చారు. ఒక టీపాయ్, ఇంకోటి బుక్స్ ఏదైనా పెట్టుకోవడానికి, అండ్ ఒక షూ ర్యాక్ ఇచ్చారు అనమాట. సో ఇలా లివింగ్ ఏరియా నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే కిచెన్ అండి. కిచెన్ అటాచ్ చేసుకునే వాష్రూమ్ ఉన్నది. వాష్రూమ్ కూడా నీట్ గానే ఇచ్చారు. గీజర్ ఉన్నది, హాట్ వాటర్ అన్నమాట అంతా. సో కిచెన్ అన్నమాట. కిచెన్ కొంచెం చిన్నది బట్ పర్లేదు, క్యూట్ గా ఉంది. సో 2 బర్నర్ స్టవ్ ఇచ్చారు, అండ్ అన్ని యూటెన్సిల్స్ అన్ని ఇక్కడ చూడండి. గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, పన్ను, అన్నం వండుకోవడానికి పెద్ద గిన్నెలు. సో ఫ్రిడ్జ్ అండి, డస్ట్ బిన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ రోటీలు ఎక్కువ కదా చూడండి, చపాతీ పీట, చపాతీ కర్ర మాత్రం రెడీ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఏమైనా కావాల్సి అంటే యూటెన్సిల్స్ వాళ్ళు ఇస్తారు. హాట్ వాటర్ కి కెటిల్ కూడా, ఇది చాలా ఉపయోగపడింది అండి. ఇన్స్టెంట్ గా వేడి చేసుకుని తాగడానికి అన్నట్లకి. అంటే మామూలు నీళ్ళు చేయి పెట్టలేరండి, కాబట్టి అంట్లు తోమడానికి కూడా వేడి నీళ్ళే వాడాలి. సో దట్స్ అబౌట్ కిచెన్. మేము బయటికి ట్రావెల్ చేసినా సరే మేము మా ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఇష్టపడతామండి. ఎందుకంటే బయట ఆయిల్స్ బాగోవు, మసాలాలు మనం అనుకున్న టేస్ట్ రాదు, దొరకదు. అందుకని ఈవెన్ మలేషియా రీసెంట్గా ట్రావెల్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా హోమ్ స్టే తీసుకుని, ఈవెన్ మలేషియాలో కూడా మేము ఉన్న రోజులు మేమే కుక్ చేసుకున్నాము. సో కాబట్టి మ్యాక్సిమం హోమ్ స్టేస్ ట్రై చేస్తాం, లేదా కాటేజెస్ ట్రై చేస్తాం. ఎందుకంటే కాటేజెస్లో కిచెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అలాగే కుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ స్టేలో అయితే సో అన్ని యూటెన్సిల్స్ ఉన్నాయి. ఏమన్నా లేకపోతే వాళ్ళని అడిగితే కంపల్సరీగా ఇస్తారు. సో పర్టికులర్గా మేము కొన్ని అయితే కంపల్సరీగా క్యారీ చేస్తామండి. ఏవైతే మనకు అక్కడ దొరకపోవచ్చు అని అనుకుంటాము, ఆయిల్ అయితే క్యారీ చేయము, ఎందుకంటే లీక్ అయితే మొత్తం బట్టలన్నీ పాడైపోతాయి కదా. కాబట్టి క్యారీ చేయగలిగినవి, అక్కడ దొరకనివి అయితే కంపల్సరీగా మేమైతే క్యారీ చేసుకెళ్తాము. సో అలాగే మేము సో మా ఇంటికి దూరంగా ఉన్నా సరే హోమ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము. ఈ స్టేలో కూడా ఆ 2 days అంటే 2 nights కూడా 2 nights 2 days చక్కగా మేమైతే హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేసాం. సో కిచెన్ లేకపోతే లివింగ్ ఏరియా నుంచి ఎంటర్ అయితే బెడ్రూమ్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు, లేకపోతే మీ చాయిస్. ఇది చాలా బాగుంది. ఒక బెడ్, ఒకసారి నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, ప్యాక్ ఉన్నాయి అసలు. మొత్తం ఇవన్నీ కప్పేసుకున్నాం. సో ఆల్రెడీ ఒక పరుపు, దాంతో పాటు ఈ 2, దాని మళ్ళీ ఎక్స్ట్రా ఇవి, మళ్ళీ కింద ఎక్స్ట్రా మ్యాట్రస్ అడిగాము దానికోసం. ఇవన్నీ రగ్గులండి, ఇవి వీటి వల్ల చాలా వెచ్చగా మేము హ్యాపీగా కంఫర్ట్ గా పడుకున్నాము. ఇవన్నీ పిల్లోస్. సో మిర్రర్ అటాచ్ చేస్తూ కబర్డ్ అండి. సో ఇవి మనం బట్టలు పెట్టుకోవడానికి. మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎంటైర్ స్టే ఏంటంటే ఈ హీటర్ అండి. ఈ హీటర్ వల్ల రూమ్ అయితే కొంచెం వెచ్చగా అనిపించింది. బయట 3 degrees ఉంటే ఈ హీటర్ వల్ల లోపల టెంపరేచర్ 13 degrees 10 degrees వరకు అలా మనల్ని వెచ్చబెట్టింది అనమాట. ఏదైతే రూమ్ హీటర్ ఇక్కడ ఉందో దీనికి మాకు 700 per night ఛార్జ్ చేశారండి. 2 rooms కలిపి ఒకటే హీటర్. సో దీనికి కొంచెం ఎక్కువ పెట్టామనిపించింది. తర్వాత మేము మనాలి వెళ్ళినప్పుడు అర్థమైంది. అక్కడైతే మేము సపరేట్ హీటర్స్ తీసుకున్నాము. సో 250 rupees ఒక హీటర్కి మనకి మినిమం అమౌంట్ అండి, అంతకంటే ఎక్కువ పెడితే వేస్ట్. పైగా ఆ హీటర్స్ వచ్చేసి రాడ్ హీటర్స్ వస్తాయి, రెడ్గా కాలుతాయి, మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ మీరు స్టే తీసుకుంటే ఇది ఆఫ్ చేయాల్సి వస్తే వద్దని చెప్పండి. 700 rupees per night ఎక్కువ. కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు మేము ఎలాంటి హీటర్స్ వాడాము. మరొక విషయం ఏంటి అంటే ఇంత చల్లని టెంపరేచర్స్లో మేము ఏమంటారు ఈ హీట్ని తట్టుకోవడానికి, ఆ చలిని తట్టుకోవడానికి హాట్ వాటర్ బ్యాగ్స్ అయితే కొనుక్కున్నామండి. ఇవి అమెజాన్లో కొన్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏం లేదు, ఇలా మూత ఓపెన్ చేసి ఫుల్ హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్ దీంట్లో వేసేసి మూత క్లోజ్ చేసేసి చక్కగా వాటిని కౌగిలించుకొని అంటే హగ్ చేసుకుని పడుకోవడమే. లేదు అంటే 2 తొళ్ళ మధ్యలో అంటే 2 థైస్ మధ్యలో పెట్టుకోవడమే.
లేదు అంటే మనం పడుకున్న బెడ్షీట్లో పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు ఫుల్ వేడిగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఇవైతే మాకు ఉపయోగపడ్డాయి. అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. మేమైతే 4 కొనుక్కున్నాం. రెగ్యులర్ ఉలెన్ సాక్స్ కాకుండా ఈ కోల్డ్ వెదర్స్ తట్టుకునే ఉలెన్ సాక్స్ కూడా మేము అమెజాన్ నుంచి కొనుక్కున్నాం. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. ఇంకో బెడ్రూమ్ అండి, దాని లోపల నుంచి అటాచ్ అయ్యాయి అనమాట. సో ఇవి కూడా సేమ్ అంతే, మ్యాట్రెస్, కబోర్డ్ అండ్ ఒక టేబుల్, డస్ట్బిన్, మ్యాట్స్ ఇవన్నీ. సో దీనికి మళ్ళీ వాష్రూమ్ చూపించు. ఇట్ సైడ్ అటాచ్ ఉన్నది అనమాట. అటాచ్ ఉంది. ఈ వెనకకి వెళ్ళాలి. సో ఆ వెనకాలే కిచెన్ అండి. సో వాళ్ళ కిచెన్ వాళ్ళు మనం ఏది అడిగితే అది ప్రిపేర్ చేసి ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చి పూరి, బాజీ అంటున్నారు ఇక్కడ, పూరి అండ్ పొటాటో కర్రీ విత్ కర్డ్ ఇస్తున్నారు. టీ ఆర్ కాఫీ ఆఫ్ యువర్ చాయిస్. లేదు అంటే పరాఠా విత్ బటర్, కర్డ్ అండ్ పికిల్, ఆచార్ అంటారు కదా ఇక్కడ, మిక్స్డ్ వెజిటేబుల్ అలాగా. లేదు అని అంటే బ్రెడ్ టోస్ట్, పోహా, అటుకులు ఉప్మా. సో ఆ 3 ఆప్షన్స్ ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ కి. లంచ్ అయితే లంచ్ కానీ డిన్నర్ కానీ ఓన్లీ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్, అది కూడా హిమాచల్ థాలీ అంట, అది వెజ్ థాలీ ప్యూర్ గా. సో ఆ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం ఆప్షన్స్ చెప్పినా చేస్తారు కానీ ఓన్లీ వెజిటేరియనే. అందుకని మేము నైట్ చికెన్ కొని తెచ్చుకొని కుక్ చేసుకున్నాము. సో బాగుంది. కాఫీ చాలా బాగా ఇచ్చారు, టీ చాలా బాగా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయితే నాకు తెలిసి పర్ హెడ్ 180 రూపీస్ ఛార్జ్ చేసినట్టున్నారు. కొంచెం ఎక్కువే మరి 180 రూపీస్ అంటే. మరి తప్పదు, మనం వండుకొని చేసుకుని అవన్నీ చేయలేము. బయటికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని హోటల్స్ వెతుక్కోవాలి. ఇచ్చేస్తే చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాము. మెయిన్ చెప్పాలి అంటే దీనికంటే, అంటే ఈ రూమ్ కంటే, ఇల్లు కంటే, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. దీనికంటే ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో, హోస్ట్ ఉన్నారో, అతని కోసమన్నా ఈ హౌస్ లో దిగాలండి. అంత ఫ్రెండ్లీ అతను, ఎంత చక్కగా మాట్లాడతాడంటే, కైండ్ అండ్ పొలైట్. చాలా మనల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ప్రతిదీ చక్కగా చెప్తాడు. ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. సో హిందీ కూడా వచ్చు. సో ఇంగ్లీష్ అయితే బాగా కమ్యూనికేట్ చేస్తాడు. చాలా ప్లీజింగ్ మేనర్. చాలా అంటే చదువుకున్న వ్యక్తి కదా. సో అంతే కనపడుతుంది, ఆ సంస్కారం కనపడుతుంది. చాలా అతను పరిచయం చేస్తాను మీకు. చెప్పు. చాలా సో అదే అడిగాము. విల్ జస్ట్ ఇంట్రొడ్యూస్ యూ అంటే మిమ్మల్ని అన్నాము. హిస్ నేమ్ ఇస్ దీపక్ అన్నమాట. చాలా షై అసలు. ఐఎమ్ వెరీ షై ఫ్రమ్ ది కెమెరా. వెళ్ళిపోయారు, అదిగో వెనకాతలు తిరుగున్నారు చూడండి. మేము ఎక్కడ వీడియో తీస్తాము అని. సో వద్దు, పెట్టొద్దు వీడియోలో అని అన్నారు. బట్ చాలా చాలా ప్లీజింగ్ అండ్ వెరీ గుడ్ రిసీవింగ్ అన్నమాట. అంటే తన నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, స్క్రీన్ లో ఇస్తాం. అతని వాట్సాప్ చేయండి, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ ఎంజాయ్ దిస్. ఆ హోటల్స్లో అక్కడ కొంచెం ఇంకో మాట ఏంటి అంటే, కొంచెం లోపలికి రావాలండి. మీకు ఎలాగో డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళే తీసుకొచ్చేస్తారు, ప్లస్ తిని గైడ్ చేస్తాడు. కొంచెం లోపలికి రావాలంటే సిమ్లా నుంచి మేబీ 1.2 km అలా ఉంటుంది. కానీ పీస్ఫుల్గా ఉంటుంది, అంటే ఆ గందరగోళంలో కాకుండా పీస్ఫుల్గా ఉంటుంది. సో అది చెప్తాను రా. ఈ నేహా హోమ్ స్టేని ఆనుకునే వాళ్ళకి ఇంకో 2-3 హోమ్ స్టేస్ ఉన్నాయండి. సో వాటి పేర్లు నాకైతే ఐడియా లేవు. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి మీరు బుక్ చేసుకున్నట్లయితే, వీలైతే మీరు నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి, వాట్సాప్ ఉంది కాబట్టి, మాకు ఇదే హోమ్ స్టే కావాలని అడగండి. సో దీనికైతే చక్కగా ఇలా బాల్కనీ వచ్చి వ్యూ అయితే ఉన్నాయి. మిగతా వాటికి లేనట్టు ఉంది అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి అది జ్ఞాపకం చేసుకోండి. మేము ఈ వీడియో చూసి బుక్ చేసుకుంటున్నామండి. కాబట్టి ఈ రూమ్ అయితే మాకు ఇవ్వండి అని వీలైతే వీడియో లింక్ షేర్ చేయండి. అతనికి షేర్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఈ రూమ్ అయితే దొరుకుతుంది. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఎంత పడిందంటే, booking.comలో బుక్ చేశానండి స్టార్టింగ్. ఎందుకంటే నాకు తెలియదు కదా ఇక్కడికి వచ్చినప్పుడు. 1 నైట్కే బుక్ చేశాను, ఎలా ఉంటుందో చూద్దామని. booking.comలో అయితే 5806 రూపీస్ అయ్యిందండి. అంటే 4 adultsకి 2 kidsకి. సో నెక్స్ట్ డేకి నేను ఏమంటారు ఎక్స్టెండ్ చేశాను. దానికి వీళ్ళు 5,000 వేశారు. ప్లస్ హీటర్కి పెర్ డే 700 అండి. అంటే 2 రోజులకు 1400. అబ్బో, క్యాంప్ ఫైర్కి 500 వేసారండి. పొలాలు ఎక్కువ ఇచ్చారు, 500 వేసారు. ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్కి 3 బ్రేక్ఫాస్ట్ 180 రూపీస్, 540. రెండో రోజు కూడా 3 బ్రేక్ఫాస్ట్ 540. టోటల్గా మాకు 2 రోజులకి
అంటే 4 కిడ్స్ కదా, 4 అడల్ట్స్ 4 adults 2 kids. అంటే 2 ఫ్యామిలీస్ లెక్క 13,786 రూపాయలు అయిందండి. మీరు ఒక ఫ్యామిలీ అయితే, చిన్న ఫ్యామిలీ అయితే ఇంకా తక్కువ అవుతుంది, చాలా తక్కువ అవుతుంది, బట్ వర్త్ స్టే అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని మేమైతే అనుకుంటున్నాము. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. ఒకవేళ మా ఫ్యామిలీ మీకు నచ్చితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. అలాగే మేము ఇలా ట్రిప్స్ చేయడం మీకు ఇష్టమైతే ట్రిప్ అని కమెంట్స్లో తెలియచేయండి. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. ఈరోజైతే అపరాజిత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు, తను వేరే పనిలో ఉంది, అందుకే నేను వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.